ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆధ్యాత్మిక జీవితంలో రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. ఒకటి, దేవుని నామమునందు అతిశయించడం. రెండు, ఆయనను వెతకడంలో ఉండే సంతోషం. లోకంలో మనుషులు తమ అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ దేవుని బిడ్డలు దేనిని బట్టి అతిశయించాలో, మన హృదయాలకు శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో ఈ వచనం ద్వారా భక్తుడైన దావీదు మనకు నేర్పిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు దేనిని బట్టి అతిశయించాలో, మన హృదయాలకు శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో ఈ వచనం ద్వారా భక్తుడైన దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. ఒకటి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి అని ఉంది. ఇక్కడ అతిశయించడం అంటే ఒక విషయం పట్ల గొప్పగా సంతోషంగా చెప్పుకోవడం. మనం ఎవరి బిడ్డలమో, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు మనకు ఒక రకమైన ధైర్యం, అతిశయం కలుగుతుంది. లోకపు అతిశయాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ దేవుని పరిశుద్ధ నామము ఎన్నటికీ మారదు. ఆ నామములో శక్తి ఉంది, ఆ నామంలో రక్షణ ఉంది. నేను సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డను అని చెప్పుకోవడంలోనే ఒక గొప్ప గౌరవం ఉంది. ఉదాహరణకు, రాజైన నెబుకద్నెజరు తన అధికారాన్ని, తన బంగారు ప్రతిమను చూసి అతిశయపడ్డాడు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుని నామముపై ఆధారపడ్డారు. మేము ఆరాధించుచున్న దేవుడు మమ్మను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ దేవతలను పూజించము అని వారు ధైర్యంగా చెప్పారు. వారు తమ ప్రాణాల కంటే దేవుని నామమే గొప్పదని అతిశయించారు. అందుకే నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో అగ్నిలో నడిచాడు. ప్రియులారా, యెహోవా నామము బలమైన దుర్గము. అందులోకి ప్రవేశించిన నీతిమంతుడు సురక్షితంగా ఉంటాడు. మనం దేవుని నామాన్ని బట్టి అతిశయించినప్పుడు మన భయం పోయి దైవికమైన ధైర్యం వస్తుంది. రెండవదిగా, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని ఉంది. లోకంలో మనుషులు రకరకాల వాటి కోసం వెతుకుతుంటారు. కొందరు డబ్బు కోసం, కొందరు పదవుల కోసం, మరికొందరు మనుషుల మెప్పు కోసం వెతుకుతారు. కానీ ఇవేవి మనిషికి సంపూర్ణ తృప్తిని ఇవ్వవు. వెతకడం అంటే కేవలం ఏదో ఒక పూట ప్రార్థన చేయడం కాదు. మన ప్రతి అవసరతలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి కష్టంలో దేవుని చిత్తాన్ని అడగడం, ఆయన సన్నిధి కోసం ఆరాటపడడం. మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. ఆయన దొరికినప్పుడు మన జీవితంలో ఉన్న వెలితి అంతా పూరించబడుతుంది. లోకం ఇచ్చే సంతోషం పైపైనే ఉంటుంది, అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుణ్ణి వెతికే వారికి కలిగే సంతోషం హృదయం లోపల ఉంటుంది. బయట తుఫాను ఉన్న లోపల ప్రశాంతంగా ఉండటమే దేవుడిచ్చే సంతోషం. ఈ సంతోషం ఎవరూ దొంగలించలేరు. అప్పుల బాధ ఉన్న, అనారోగ్యం వేధిస్తున్నా దేవుణ్ణి వెతికే వ్యక్తి హృదయంలో ఒక నిశ్చలమైన ఆనందం ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు అనే ధైర్యం వారికి ఉంటుంది. ఉదాహరణకు, దావీదు మహారాజు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు ఎదుర్కొన్నాడు. శత్రువులు వెంటాడుతున్నప్పుడు, అరణ్యాల్లో దాక్కున్నప్పుడు కూడా ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడుకోగలిగాడు. ఆయన బయట పరిస్థితుల కంటే దేవుని సన్నిధిని ఎక్కువగా వెతికాడు. కాబట్టే అపాయంలో కూడా క్షేమంగా ఉన్నాననే సంతోషం ఆయన హృదయంలో ఉంది. అలాగే పౌలు, సీలను సువార్త ప్రకటించినందుకు కాళ్లకు బొండాలు వేసి చెరసాలలో బంధించారు. ఆ కటిక చీకటిలో ఒంటి నిండా గాయాలు ఉన్నా వారు దేవుణ్ణి వెతకడం మానలేదు. అర్ధరాత్రి వేళ వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు. లోకం దృష్టిలో అది బాధాకరమైన పరిస్థితి. కానీ దేవుణ్ణి వెతికే వారికి ఉండే హృదయ సంతోషం వారిని అలా పాడించింది. ప్రియులారా, యెహోవాను వెతకడం అనేది ఒక మతపరమైన క్రియ కాదు, అది ఒక జీవన విధానం. మన జీవిత యాత్రలో మనం దేనిని వెతుకుతున్నాం అనేదే మన హృదయ స్థితిని నిర్ణయిస్తుంది. లోక సంబంధమైన వెతుకులాటలో అలసట, ఆందోళన మరియు అసంతృప్తి మిగులుతాయి. కానీ దేవుణ్ణి వెతికే వారికి లభించే బహుమానం కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, అంతకంటే విలువైన హృదయ సంతోషం. ఈరోజు మీరు దేనిని బట్టి బాధపడుతున్నారు? మనుషులు మిమ్మల్ని తక్కువ చేశారనా, లేదా మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదనా? మీరు లోకపు వాటిని బట్టి కాకుండా దేవుణ్ణి బట్టి అతిశయించుడి. లోకాన్ని వెతకడం మానేసి పూర్ణ హృదయంతో యెహోవాను వెతకండి. మీ కన్నీళ్లు ఆవిరైపోతాయి, మీ హృదయం అద్భుతమైన సంతోషంతో నింపబడుతుంది. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు. ఈ సంతోషం ఈ రోజు నుండే మీ జీవితంలో ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలని, నిన్ను వెతుకువారు హృదయమందు సంతోషించుదురని, నిన్ను వెతకడం అనేది ఒక మతపరమైన క్రియ కాదని, అది ఒక జీవన విధానమని, మా జీవిత యాత్రలో మేము దేనిని వెతుకుతున్నామనేదే మా హృదయ స్థితిని నిర్ణయిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, లోకపు అతిశయాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ నీ పరిశుద్ధ నామము ఎన్నటికీ మారదు గనుక, ఆ నామములో రక్షణ ఉంది గనుక మేము షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె మా ప్రాణాల కంటే నీ నామమే గొప్పదని అతిశయించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. లోకమిచ్చే సంతోషం పైపైన ఉంటుంది, కానీ నిన్ను వెతికే వారికి కలిగే సంతోషము హృదయం లోపల ఉంటుంది గనుక, బయట తుఫాను ఉన్నా లోపల ప్రశాంతంగా ఉండటమే నీవిచ్చే సంతోషం గనుక, బయట పరిస్థితుల కంటే నీ సన్నిధిని ఎక్కువ వెతికి నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడని ధైర్యం కలిగి ఉండుటకు కృపచూపమని, లోకాన్ని వెతకడం మానేసి పూర్ణ హృదయంతో నిన్ను వెతికే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.